శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి బోనాల ఉత్సవంలో కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పోయిన సంవత్సరం కార్యక్రమం తర్వాత కూడా చాలామంది అడిగారు. నిన్నటి కార్యక్రమాన్ని చూసి కూడా కొంతమంది కొన్ని వారి అనుమానాలను వ్యక్తపరిచారు. మా దృష్టికి కూడా వచ్చింది. అంటే వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే విధంగా బోనాలు చేస్తారు. అంబాత్రయ క్షేత్రంలో ఒక విభిన్నమైనటువంటి విధిని మేము చూసాము. దాంట్లో ఉన్న ఆంతర్యం చెప్పమని అడిగారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక పద్ధతిగా బోనాలు చేస్తారు. పీఠంలో చేసిన బోనంలో ఒక విచిత్రత కనబడిందని అడిగారు ఒక పెద్దాయన. పండితుడు, ఆయన మంచి పండితుడే. అంటే విభిన్నం అనేది ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఏ శక్తి పీఠంలోనైనా సరే, ఏ దైవ క్షేత్రంలో అయినా ప్రాంతీయ ధర్మాన్ని కాపాడాలి. ప్రాంతీయ ధర్మాన్ని మిళితం చేసి, ఆ ప్రాంతీయ ధర్మంతో దైవత్వాన్ని జతచేసి భక్తులకు పుణ్యం, పురుషార్థాన్ని ప్రసాదించాలి. అంటే ద ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ అంటారు దాన్ని. అంటే ఇక్కడుండేటటువంటి ప్రాంతీయ ధర్మం. అంబాత్రయ క్షేత్రం బిజ్వారంలో ఉన్నది. ఈ బిజ్వారం నారాయణపేట జిల్లాలో ఉన్నది. ఇక్కడుండేటటువంటి ప్రాంతీయ సాంప్రదాయాన్ని క్షేత్ర ధర్మంతో కలిపాం. ఆ కలిపిన భాగంలోనే కొంచెం విచిత్రమైన సంస్కృతి అందరికి కనబడి ఉండవచ్చుగాక. అయితే గర్భాలయంలో ఉండేటటువంటి ముగ్గురమ్మలు ఎవరైతే ఉన్నారో, పరమ సాత్విక స్వరూపిణులు వాళ్ళు. వాళ్ళకై ఈ తంతు జరపనట్లే, కానీ ఆ తంతులో ఉండేటటువంటి మూలమైన చైతన్యాన్ని మాత్రమే ఆ జగదంబలకు అన్వయమవుతుంది. ఆ తంతు ఏదైతే ఉన్నదో, ఉదాహరణకు చెప్తాను. జమిడిక నాదం ఇక్కడ మనం చేశారు నిన్న. ఆ జమిడిక నాదం అనేది అతి శక్తివంతమైనటువంటి వైబ్రేషన్. దాంట్లో చాలా ఆంతర్యం ఉన్నది. ఎక్కడ చేస్తారు జమిడిక? ఎక్కడ ఆ జమిడిక నాదం పడ్డ తర్వాత దానికొక విధమైనటువంటి పరిహారము, పరిష్కారం గూడా ఉండే ఉంటుంది. కానీ అది ఇక్కడ లేదు. ఇప్పుడు బయట చూడండి, ఎల్లమ్మ తల్లి దగ్గర జమిడిక నాదం చేస్తారు. ఎల్లమ్మ తల్లి జమిడిక నాదం కోరడంతో పాటు ఒక విధమైనటువంటి తంతును గూడా ఆవిడ ఆదేశం చేసింది. ఆ తంతు ఇక్కడ లేదు. మోటుగా పల్లెటూళ్ళల్లో యాటపోతులు కోస్తారు, పసుపు జల్లుతారు, కల్లు సాక నివేదన చేస్తారు. జమిడిక నాదం పడ్డ తర్వాత దేవతకు ఆహుతి అనేది ఎక్కువైతది. అంటే మోటుగా చెప్తే పెయ్యి బరువయితదనమాట. అంటే శరీరమంతా, ఆ తల్లి తనువంతా గూడా విభిన్నమైనటువంటి చైతన్యంతోన అలుముకుంటది. అలా అలుముకున్నప్పుడు ఆ చైతన్యం తగ్గడానికి అటువంటి కైంకర్యాలు చేస్తారు. కానీ మన పీఠంలో అవేం చేయలేదు. మనది అనాది నుంచి గూడా స్థాపింపబడ్డప్పటి నుంచి ఇప్పటివరకు సాత్వికంగానున్నది. దానికి ప్రత్యుత్తరంగమైనటువంటి ప్రత్యామ్నాయంగా మనం గుమ్మడికాయలు కొట్టమని చెప్పాం భక్తులకి. అలా ప్రాంతీయ ధర్మాన్ని కలిపి చేయడంలో పాటు అమ్మవారికి జమిడిక నాదం అంటే చాలా ఇష్టమని, పవిత్రమైనటువంటి భావనతో ఆ తల్లి స్వీకరిస్తదని నమ్మారు దేవి ఉపాసకులు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు, బుద్ధ పూర్ణిమ గూడా అంటారు దాన్ని. ఆ బుద్ధ పూర్ణిమ రోజు ఈ జమిడిక నాదాన్ని కలిపి పుణ్య నదీ జలాలను తీసుకొచ్చి అమ్మవారి యొక్క ఆలయ ప్రవేశం చేయించిన తర్వాత, ఆ నదీ జలాలతో ఉత్సవమూర్తికి, అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి అభిషేకం చేసి, ఆ మంగళ స్నానాలు ఆచరించినట్టు అమ్మవారిని తీసుకొచ్చి ఆలయం ఎదురుగా పందిట్లో వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు పటమేస్తారు. రతి, శ్రీ చక్రమండలం అంటారు దాన్ని, మండలం. అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి వాళ్ళకు తోచిన పద్ధతిలో దేవీ గానములను ఆలాపిస్తూ అమ్మవారి యొక్క వీరగాథలను పాడుతారు. ఎల్లమ్మ తల్లి, మారెమ్మ తల్లి, గజలమ్మ తల్లి, వీరనాగమ్మ తల్లి, ఇట్లా దేవీ అంశములైనటువంటి అమ్మవారి యొక్క కీర్తనలు, అమ్మవారి యొక్క పాటలు పాడి భగవతిని ఉత్తేజపరుస్తారు. అక్కడున్న దేవతని, ఆ తల్లిని ప్రసన్నం చేస్తారు. ఎప్పుడైతే ఆ ఉత్సవమూర్తి, అమ్మవారి యొక్క మూర్తి సర్వశక్తి సంయుక్తంగా ప్రసన్నభరితం అవుతుందో, అయినట్లు గమనిస్తాం. నేను గమనించాను. అలా గమనించిన తర్వాత అమ్మవారి యొక్క చైతన్యం యాక్టివేట్ అయిన తర్వాతనే అమ్మవారికి మాంగళ్య ధారణ చేసి తలవాలు చేస్తారు. ఇది 2014వ సంవత్సరం నుంచి మన పీఠంలో ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అక్కడ పటం ముందు అమ్మవారిని కూర్చోబెట్టి వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు 2 కదలికలు చూశాను. ఒక సంవత్సరం పూల మాల కదిలింది మెళ్ళ. ఒక సంవత్సరం అమ్మవారు ముక్కు పుడక కదిలింది. చెప్పకూడదు వాస్తవంగా. నిన్నైతే ఒక అద్భుతం జరిగింది. ప్రతి సంవత్సరం నేను అబ్జర్వ్ చేస్తాను. ఎవరికీ చెప్పలేదు. చెప్తే ఇంక దాన్నే చూసుకుంటూ కూస్తారిగ. ఏడ కదులుతుంది? ఏమైతుందని చూస్తారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలా పరంపరగా అమ్మవారి యొక్క ఆదేశంతోనే ఈ తంతును మనం రచించాము. కొంతమందికేంటంటే వాస్తవంగా ఆగమాది పండితులకు, వేదీయ ధర్మంలో ఉన్న పండితులకు కొంచెం విచిత్రం కనబడి ఉండవచ్చు కాక.
ఇందులో ఇంకొక కోణం గూడా ఉంది. పీఠానికొచ్చేవాళ్ళు విభిన్నమైనటువంటి భక్తులొస్తారు. అందులో సాంప్రదాయకులొస్తారు వైదిక పరంగా. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గూడొస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకు, అందున ఈ జిల్లా వాస్తులకు ఎవరైతే మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాల వాళ్లకు ఈ తంతు మీద అనుభవం బాగున్నది. అలా వాళ్ళందరూ అమ్మవారికి అత్యంత ప్రీతితో సేవలు చేసుకునే కోణంలో ఈ తంతులను జత కలిపాం. ఇందులో నా వ్యక్తిగతమైనటువంటి భావస్వేచ్ఛ గూడా ఉన్నది. ఆ జమిడిక నాదం అంటే నాకు చాలా ఇష్టం గూడా. ఆ జమిడిక నాదంలో ఉండేటటువంటి ఆంతర్యం నాకు బాగా తెలుసు. అమ్మవారి అత్యంత ప్రీతి చెందేటటువంటిది కాబట్టి, పీఠంలో అమ్మవారికి ఏది ఇష్టమో అదే చేస్తాం. హోమంలో దానిమ్మ గింజలు ఆహుతిలో ఇస్తాం. ఎందుకంటే అది అమ్మవారికి ఇష్టం కాబట్టి. అభిషేకంలో పచ్చకర్పూరము, గోరోజనము, కస్తూరి, జావాదు, కుంకుమ పువ్వేస్తాం. అవి అమ్మవారికి ఇష్టం కాబట్టి. ఇలా ఏవి ఏవి అమ్మకిష్టమో అవెల్లా నేను తీసుకున్నాను. అవి ఇంప్లిమెంట్ చేశాను. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి తంతు ఈ సంవత్సరం కూడా జరిగింది. చాలా ఆనందంగా జరిగింది. వైభవంగా జరిగింది. మహిమాన్వితంగా గూడా జరిగింది. ఈ సంవత్సరం అమ్మవారికి నివేదన చేసిన వాళ్ళు, నైవేద్యం పెట్టిన వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులు, భాగ్యశీలులు. వచ్చే సంవత్సరం వరకు వాళ్ళందరి ఇండ్లు నిండుతాయి. వాళ్ళ జన్మలు పండుతాయి. అమ్మవారి యొక్క ఆశీస్సులు శుభం భవతు. తథాస్తు.